Here I am going to explain the total surface area and volume of pyramid. యాక్చువల్గా పిరమిడ్ అంటే ఏంటంటే, పిరమిడ్ అంటే మనం ఒక పాలిగాన్ తీసుకుంటాము, బేస్డ్ ప్యారలోగ్రామ్ తీసుకున్నాను. ఈ ప్యారలోగ్రామ్ యొక్క వర్టిసెస్ నుంచి ఒక స్పేస్ పాయింట్కి, ఇది స్పేస్ పాయింట్ అనుకున్నాం అనుకోండి, ఈ పాయింట్ నుంచి ఈ వర్టిసెస్ అన్నీ జాయిన్ చేస్తే దాన్నే మనం పిరమిడ్ అని అంటాము. ఇక్కడ ఈ ప్యారలోగ్రామ్ యొక్క సైడ్స్ మనకి ఈక్వల్ కాబట్టి అన్నీ ఏ అని తీసుకుంటున్నాము. ఇక్కడ హెచ్ అనేది ఈ మిడిల్ ఆఫ్ ద పిరమిడ్, మిడిల్ నుంచి అంటే హైట్ అన్నమాట, హైట్ ఆఫ్ ద పిరమిడ్ వచ్చేసి హెచ్. ఇక్కడ మనం ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే మొత్తం, ఇది మొత్తం కదా మనకి మొత్తం టోటల్గా. ఇప్పుడు మనం 3 తీసుకున్నా, ఇక్కడ నేను ప్యారలోగ్రామ్ తీసుకున్నాను. ఈ 3, ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్, మనకు టోటల్ 4. ఇవి ఏ షేప్లో ఉన్నాయి? 4 వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. సో ఈ 4 ట్రయాంగిల్ షేప్ యొక్క ఏరియా చూడండి. ప్లస్ ఈజీ, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా గుర్తుంచుకోవడం చాలా ఈజీ. మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ట్రయాంగిల్ కింద ఒక స్క్వేర్ లాగా ఉంది కదా మనకు, చూడండి ప్యారలోగ్రామ్ కాబట్టి స్క్వేర్. వీటి యొక్క ఏరియాని ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా. సో మనకి ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఏ ఇంటూ హెచ్. ఇక్కడ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ హెచ్. ఇక్కడ చూడండి సపరేట్గా తీసుకున్నాను ట్రయాంగిల్కి, దాన్ని ట్రయాంగులర్ రైట్ హెచ్ సైడ్ ఏ అనుకున్నాం అనుకొని, హాఫ్ ఇంటూ ఏ ఇంటూ హెచ్. ఇక్కడ మనకు 4 ఉన్నాయి కాబట్టి నేను ఇంటూ 4 తీసుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏమవుతుంది? మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ కదా, సో ఏ స్క్వేర్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి 2 1 జా 2 2 జా. సో ఈ ఫార్ములా స్క్వేర్ ప్లస్ 2AH అనేది దీని టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఇక్కడ ఏం లేదు, నేను ఏమేం షేప్స్ ఉన్నాయో వాటిని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. మనకి 4 వచ్చేసి ట్రయాంగులర్ షేప్లో ఉన్నాయి కాబట్టి 4 స్క్వేర్స్ డ్రా చేశాను, ప్లస్ స్క్వేర్ ఉంది మన మధ్యలో కాబట్టి దీని ఏరియా ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ వాల్యూమ్ ఏమవుతుంది? మనకి వాల్యూమ్కి ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హెచ్ కదా. హెచ్ అంటే ఇక్కడ టోటల్ పిరమిడ్ హైట్ అన్నమాట. ఇక్కడ ఏరియా ఆఫ్ బేస్ ఏంటి? మనకి ట్రయాంగులర్ కాబట్టి ట్రయాంగులర్కి ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ టోటల్ లెంత్ ఆఫ్ ద పిరమిడ్ ఏమవుతుంది? హెచ్. సో ఇది వచ్చేసి మనకు వాల్యూమ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.